Hello everyone, this is Mahesh Kyatam from Sai Mida Coaching Center, Koti, Hyderabad. రైట్ సో ఈ వీడియోలో మనము ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనకు ప్రీవియస్ ఇయర్లో జేఎల్ఎం క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేసి అందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఓకేనా, ఆ క్వశ్చన్స్కి మనం వితిన్ 5 to 10 సెకండ్స్లా ఆన్సర్ చేసేలాగా నేర్చుకుందాం. ఇందులో అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని యాక్చువల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుంది, సో ఆ టైంని సేవ్ చేసుకోవడానికి ఆల్టర్నేట్గా మనకి ఏదైనా షార్ట్ కట్స్ ఉన్నాయా సో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సార్. ఇప్పుడు మనకు ఒక 2-3 ఇయర్స్ నుండి పేపర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం సార్. ఏ టైప్ అడుగుతున్నాడు అంటే రెసిస్టెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు సార్. రెసిస్టెన్స్ గురించి చాలాసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటిది అట? సో రెసిస్టెన్స్ అనేది ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు రెసిస్టర్ ఫార్ములా ఏంటి సార్, మనకు R = ρL/A, రైట్, ρL/A. సో ఇక్కడ రో అనేది ఏంటిది స్పెసిఫిక్, అది కాన్స్టాంట్, సో అది మనకి ఏం వేరీ కాదు. ఇప్పుడు మనకి ఏంటిది అంటే LA అంటే ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి సార్. R is directly proportional to the length of the conductor and R is inversely proportional to the area of cross section of conductor, ఏరియా మీద. సో ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు సార్. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎలా? ఇప్పుడు చూడండి సార్, మనకి R is directly proportional to L అని అంటే L డబుల్ అయితే R డబుల్ అవుతుంది, అంతేనా? L ట్రిపుల్ అయితే R ట్రిపుల్ అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్ అంటున్నా. డైరెక్ట్ అంటే ఏంటిది? ఇది చేంజెస్ జరిగితే అది కూడా చేంజెస్ జరగాలి. ఎంత చేంజ్ జరిగితే అంత చేంజ్ జరగాలి. ఇది ఇంక్రీజ్ అవుతే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతుంది. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ దానికి R is inversely proportional to the area అన్నాం. అంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటిదనంటే ఇందాక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏమని చెప్పాం, ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అవ్వాలి. అలా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక చూడండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటే ఇన్వర్స్ అంటే ఆపోజిట్గా. ఆపోజిట్గా అంటే ఏంటి సార్? ఇంక్రీజ్ అవుతే డిక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ R is directly proportional to the L అని అంటే ఇక్కడ చూడండి, R is directly proportional to the L అని అంటే L కనుక ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా R ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. L డిక్రీజ్ అవుతే R డిక్రీజ్ అవ్వాలి, ఓకే? నెక్స్ట్ది R is inversely proportional to the area అని అన్నాం సార్. అంటే ఇక్కడ ఆపోజిట్గా ఉండాలి. అంటే ఏంటి సార్? ఏరియా ఇంక్రీజ్ అవుతే R డిక్రీజ్ అవ్వాలి, ఏరియా డిక్రీజ్ అవుతే R ఇంక్రీజ్ అవ్వాలి, రైట్, ఓకే? సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. తెలుగు మీడియం వాళ్ళు అనులోమానుపాతం, విలోమానుపాతం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతంలో, ఓకే? ఇక ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటే విలోమానుపాతంలో. సో ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతుండ్రు? ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ చూడండి. ఏమంటున్నానంటే నేను ఇక్కడ R = ρL/A అన్నా. రెసిస్టివిటీ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ఇదంతా ఇప్పుడు ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ అని ఎందుకు అంటాం సార్? సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఈ ఎల్ని ఏని వేరీ చేస్తూ రెసిస్టెన్స్ ఏంటిది అని అడుగుతా అంటాడు. సో చాలాసార్లు చాలామంది ఏం చేస్తున్నారంటే సార్ ఆ ఫార్ములాస్ గుర్తుండట్లేదు, లేకపోతే ఆ సాల్వ్ చేస్తుంటే ఆన్సర్లు రాంగ్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి అని చాలామంది అడిగారు. అసలు ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ సార్.
ఎంత సింపుల్ అని అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తున్నా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో రో ఎలాగో మనకి కాన్స్టాంటు. నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కేస్ వన్ ఏం చేస్తున్నా సార్ అంటే ఏరియా కాన్స్టాంట్గా ఉంచి, ఏని కాన్స్టాంట్గా ఉంచి ఎల్ని వేరీ చేస్తున్నా సార్, ఎల్ని వేరీ చేస్తున్నా. ఏం చేస్తున్నా జాగ్రత్తగా చూడండి, మనకి ఆర్ అంటే రో ఎల్ బై ఏ, అంతేనా, రో ఎల్ బై ఏ. సో ఇక్కడ నేను ఏం కాన్స్టాంట్ చేసా చూడండి, ఎట్లాగో ఆర్ కాన్స్టాంటే, రో కాన్స్టాంటే, ఎస్ ఎల్ ఉంది, ఏ ఉంది, నేను ఏని కూడా కాన్స్టాంట్గా పెట్టినా. సో నేను ఇప్పుడు వేరీ చేస్తున్నది ఏంటిదనంటే ఎల్ని వేరీ చేస్తున్నా. సో ఎప్పుడైతే ఎల్ వేరీ అవుతుందో ఆటోమేటిక్గా ఆర్ కూడా వేరీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎల్ అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఇనిషియల్గా నేనేమనుకుంటున్నా సార్ అంటే చూడండి, ఇనిషియల్ రెసిస్టెన్స్ ఆర్ అని చెప్పాను. ఇప్పుడు ఈ వేరియేషన్ చేసినాక వచ్చే రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంట, న్యూ రెసిస్టెన్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఆర్ డాష్ అంటున్నా. ఈ ఆర్ డాష్ ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇనిషియల్గా ఒక రెసిస్టెన్స్ ఉంది ఆరు. సో ఆర్ అంటే ఇక్కడ ఏంటిది రో ఎల్ బై ఏ. ఎప్పుడైతే నేను ఏరియాని కాన్స్టాంట్ పెట్టి లెంత్ని వేరీ చేస్తానో అప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అడుగుతాం. ఇప్పుడు ఒక టేబుల్ లాగా రాసుకుందాం సార్, టేబుల్ లాగా రాసుకుందాం. ఈడేం తీసుకుంటున్నానంటే ఎల్ కదా సార్, ఎల్ ఇలానే ఉంచండి. ఓకే, ఇప్పుడు ఆర్ ఏమవుతుంది అని అంట. ఓకే, సో ఎల్ డాష్ అని అంటున్నా, ఆర్ డాష్ అని అంటున్నా. ఏంటిది ఎల్ డాష్ అంటే చేంజెస్ చేస్తున్నా, ఆర్ డాష్ అప్పుడు ఏమవుతుంది అని అన్నా సార్. ఇప్పుడు చూడండి సార్, నేను లెంత్ లేదా ఇక్కడ ఎల్ డాష్ అనకుండా సింపుల్గా లెంత్ అని రాసుకోండి. అప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంట, లెంత్ న్యూ రెసిస్టెన్స్ ఆర్ డాష్ అని రాయండి. ఇనిషియల్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఆర్కి. ఇప్పుడు ఇనిషియల్గా ఉండే లెంత్కి నేను ఫస్ట్ ఏం చేస్తున్నా సార్ అంటే ఒకవేళ డబుల్ చేసా అని అన్నాను అనుకోండి. డబుల్ అంటే ఫ్యాక్టర్ ఎంత, 2 అన్నట్టు. డబుల్ అంటే ఇప్పుడు ఫ్యాక్టర్ ఎంత, 2. సో 2ని మల్టిప్లై చేసినట్టేనా చూడండి, 2ని మల్టిప్లై చేసినప్పుడు న్యూ రెసిస్టెన్స్ అన్నప్పుడు ఇక ఆలోచించద్దు. ఇనిషియల్గా ఏమున్నది 6. సో ఇక్కడ ఏం చేసినావు, డబుల్ చేసినావు అంటే 2 అన్నావు. ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో లెంత్ డబుల్ అయిందని అంటే ఆర్ కూడా డబుల్ అవుతుంది. డైరెక్ట్లీ అన్నాం, 2 అయింది అంటే 2ని మల్టిప్లై చేయాలంతే. సో అప్పుడు న్యూ రెసిస్టెన్స్ అంటే ఏమని రాయాలి సార్, ఇక చాలా సింపుల్గా 2R అని రాసేయాలి సార్. ఏం రాయాలి, 2R అని రాయాలి. అదే ఒకవేళ నేను ట్రిపుల్ అన్నాను అనుకోండి, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఒకవేళ నేను ట్రిపుల్ అంటే మీనింగ్ ఏంటిది, 3. మీనింగ్ ఎంత, 3. సో ఇది ఇప్పుడు ట్రిపుల్ అయింది అనుకోండి, చెప్పండి ఆర్ ఇస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద ఎల్. ఇది 3తో మల్టిప్లై అయింది అనుకో, లెంత్ 3 టైమ్స్ మల్టిప్లై అయింది, ఆటోమేటిక్గా ఆర్ కూడా ఏమవుతుంది 3. అదే ఒకవేళ ఇది 1/2 అయింది అనుకోండి, హాఫ్ అన్నాను అనుకోండి, అంటే హాఫ్ అంటే ఎంత 1/2. సో అప్పుడు 1/2 అన్నప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుంది సార్, ఇక R/2. సో సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. సపోజ్ నేను ఇంకా ఫ్యాక్టరు సపోజ్ ఇది ఏమంటున్నానంటే 5 టైమ్స్ ఇంక్రీజ్ అయిందని అంటున్నా, 5 టైమ్స్ ఇంక్రీజ్ అయిందని అంటున్నా. క్వశ్చన్స్ అలా కూడా అడుగుతాడు, డబుల్ ట్రిపుల్ అనకుండా 5 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటాడు. సో అప్పుడు ఏం చేయాలి మనం, 5 × R. ఓకే, సో ఇది ఫస్ట్ కేస్ అంటున్నా. సింపుల్గా ఏం లేదు సార్,
ఇక్కడ మనకు ఎంత మల్టిప్లై అవుతే రెసిస్టెన్స్ అంత ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 అంటున్నా. కేస్ 2 ఏంటిదనంటే ఇప్పుడు రివర్స్లా ఏం చేస్తున్నా, ఎల్ని కాన్స్టంట్ పెట్టుకున్నా, లెంత్ని ఏం చేంజ్ చేయట్లేదు, ఓకే, ఏరియాని వేరీ చేస్తున్నా, ఏరియాని వేరింగ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు చెప్పండి సార్, మనకు రెసిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ ఉంది, ఏంటిది, ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ అన్న, అంతేనా? సో రో ఎల్ బై ఏ అని అంటే ఇక్కడ రో ఎలాగూ కాన్స్టాంటే, ఇప్పుడు ఎల్ కూడా కాన్స్టాంటే, సో వేరీ చేస్తుంది ఏంటిది ఏ, అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. ఇప్పుడు ఇనిషియల్ రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి, ఇనిషియల్ రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి, అప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఆర్ డాష్ అనుకోండి. న్యూ రెసిస్టెన్స్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. న్యూ రెసిస్టెన్స్ ఈ ఆర్ డాష్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఎలా? ఇప్పుడు ఏం వేరీ చేస్తున్నాం, ఏరియాని వేరీ చేసినప్పుడు ఏంటి సార్, ఏరియాని వేరీ చేసినప్పుడు ఏమవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి, రైట్? సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇదేంటిది ఏరియా, ఇప్పుడు మనకు న్యూ రెసిస్టెన్స్, ఓకే, జాగ్రత్తగా చూడండి సార్. ఇందాక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ అన్నాం. డైరెక్ట్లీ అని అంటే ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 2 మల్టిప్లై అయిందంటే రెసిస్టెన్స్ కూడా 2 టైమ్స్ మల్టిప్లై అయింది. ఇక్కడ 3 టైమ్స్ లెంత్ మల్టిప్లై అయిందంటే రెసిస్టెన్స్ కూడా 3 టైమ్స్ మల్టిప్లై అయింది. ఇక్కడ 1/2 టైమ్స్ అయిందంటే రెసిస్టెన్స్ కూడా 1/2 టైమ్స్ అయింది. ఇక్కడ 1/3 టైమ్స్ అవుతే రెసిస్టెన్స్ కూడా 1/3 టైమ్స్ అవుతుంది. అదే లెంత్ 5 టైమ్స్ అయితే రెసిస్టెన్స్ కూడా 5 టైమ్స్ అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పా. మల్టిప్లై అవుతే మల్టిప్లై, డివైడ్ అయితే డివైడ్, అలా ఉంటే డైరెక్ట్లీ. ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటే మల్టిప్లై అయితే డివైడ్ చేయాలి, డివైడ్ అయితే మల్టిప్లై చేయాలి. 2 అయితే 1/2 రాయాలి, 1/2 అయితే 2 రాయాలి, సింపుల్, ఓకే. సో ఇప్పుడు చెప్పండి, నేను ఏం అంటున్నా అంటే ఫస్ట్ డబుల్ అని అన్నా సార్. డబుల్ అంటే ఫ్యాక్టర్ ఎంత అన్నట్టు, 2 టైమ్స్ అన్నట్టు. 2 అని అంటే డివైడ్ డినామినేటర్లో 2 టైమ్స్ కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనలా డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ. ఏరియా అంటే ఇన్వర్స్లీ, లెంత్ అంటే ఏంటిది డైరెక్ట్లీ. గుర్తుపెట్టుకోండి, లెంత్ అన్నప్పుడు మల్టిప్లై అయితే మల్టిప్లై చేయాలి, డివైడ్ అయితే డివైడ్ చేయాలి. ఏరియా అన్నప్పుడు డివైడ్ అయితే మల్టిప్లై చేయాలి, మల్టిప్లై అయితే డివైడ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని చాలిగా. ఇప్పుడు చెప్పండి, డబుల్ అన్నం అంటే 2 అన్నట్టు, 2 టైమ్స్ మల్టిప్లై అవుతాయి, 2 టైమ్స్ మల్టిప్లై అవుతాయి. ఇక్కడ ఏం కావాలి, r/2, ఓకే. అది ఒకవేళ ట్రిపుల్ అన్నం, ట్రిపుల్ అంటే ఎంత, 3, ఎంత 3. సో 3 టైమ్స్ ఇక్కడ మల్టిప్లై అయింది అంటే అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, r/3, రైట్. ఇక హాఫ్ అన్నాను అనుకోండి, హాఫ్ అన్నాను అనుకోండి, ఏమైనట్టు 1/2. సో ఇక్కడ డివైడ్ అయింది కదా, డివైడ్ బై 2 అయిందంటే రెసిస్టెన్స్ ఏం కావాలి, మల్టిప్లైగా, అంటే 2r అని రాయాలి అంతే. చూడండి, ఇక్కడ 2 ఉంటే r/2, 3 ఉంటే r/3, 1/2 ఉంటే 2r. ఇక్కడ రివర్స్, 2 ఉంటే 2r, 3 ఉంటే 3r, 1/2 ఉంటే r/2, 5 ఉంటే 5r. అదే ఇక్కడ నేను 5 టైమ్స్ అని అనుకోండి, 5 టైమ్స్ అని అనుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది, రివర్స్. అంటే ఏమవుతుంది, r/5. ఏమని రాయాలి, r/5. అర్థమైందా? సో ఇది లెంత్, ఇది ఏరియా, లెంత్ ఏరియా, లెంత్ ఏరియా. జాగ్రత్త, లెంత్ 2 ఉంటే 2r అని రాయాలి, 3 ఉంటే 3r అని రాయాలి, 1/2 ఉంటే 1/2r రాయాలి లెంత్తోని. ఏరియాతోని 2 ఉంటే r/2, 3 ఉంటే r/3, 1/2 ఉంటే 2r, 5 ఉంటే r/5, 1/5 ఉంటే 5r, ఓకేనా? సో ఇది ఏరియా, ఇది లెంత్. సార్ 2 అయిపోయినాయి. ఒకసారి ఏం చేసినాం, ఒకసారి ఏమో ఏంటిది, ఒకసారి ఏమో ఏరియాని కాన్స్టంట్ పెట్టి లెంత్ని వేరీ చేసినాం, ఇంకోసారి లెంత్ను కాన్స్టంట్ పెట్టి ఏరియాని వేరీ చేసినాం. ఇప్పుడు రెండింటిని వేరీ చేస్తే ఏమంటున్నా, రెండింటిని చేంజ్ చేస్తే ఏమవుతుంది సార్? ఇక చూడండి, నేను చాలా జాగ్రత్త ఇక్కడ
కేస్ 3 బోత్ వేరింగ్, ఏ అండ్ ఎల్ బోత్ ఆర్ వేరింగ్ అయితే ఏం లేదు సార్, చాలా సింపుల్. రెండు టేబుల్స్ రెండింటిని కంబైన్ చేయడం అంతే. ఇది డబుల్ అయింది, అది డబుల్ అయింది అనుకో, ఈడ మల్టిప్లై అవుతుంది కాబట్టి 2r, ఆడ డివైడ్ అవుతుంది కాబట్టి r/2, 2 × 1/2 అంటే 1. అంటే నేను ఇప్పుడు చూడండి ఏం చేస్తా సార్, చాలా సింపుల్, టెన్షన్ పడాల్సింది లేదు. ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఏంటిది? లెంత్, ఓకే, ఏరియా. సో అప్పుడు న్యూ ఆర్, న్యూ రెసిస్టెన్స్, ఓకే, అంటే సింపుల్గా r' ఏమవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. చూడండి మనం ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం సార్. ఇగో ఏమంటున్నా, ఇది డబుల్ అన్నా, సపోజు ఇది నేనేమంటున్నానంటే ట్రిపుల్ అన్నా అనుకోండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అది డబుల్ అన్నా, ఇది ట్రిపుల్ అన్నా. డబుల్ అంటే ఎంత అన్నట్టు 2, ట్రిపుల్ అంటే ఎంత అన్నట్టు 3. సో అప్పుడు న్యూ ఆర్ అంటే ఏంటిది? ఈ రెండు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి సార్, మనం ఇందాక చేసినాం, లెంత్ మల్టిప్లై అవుతే ఇక్కడ మల్టిప్లై చేయాలి, అంతేనా? అదే ఏరియా ట్రిపుల్ అంటే డివైడ్ రాయాలి, అంతే. సో దీన్ని న్యూమరేటర్లో రాయండి, దీన్ని డినామినేటర్లో రాయండి, ఇంటూ ఆర్ అని రాసుకోండి, అంతే, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్. సపోజు దీన్నే ట్రిపుల్ అన్నా, దీన్ని డబుల్ అన్నా. ట్రిపుల్ అంటే ఎంత సార్? 3. డబుల్ అంటే ఎంత సార్? 2. ఇప్పుడు చెప్పండి, ఇక దీన్ని న్యూమరేటర్లో రాయండి, దీన్ని డినామినేటర్లో రాసేయండి, సింపుల్ ఆన్సర్. ఇక చెప్పండి, అది మల్టిప్లై అయింది కాబట్టి మల్టిప్లై, ఇది మల్టిప్లై అయితే డివైడ్ అవుతుంది అంటే /2 ఆరా సార్. నెక్స్ట్ వన్, ఇది హాఫ్ అన్నా, ఇది ట్రిపుల్ అన్నా, టెన్షన్ పడాల్సింది లేదు సార్, జాగ్రత్తగా చేసుకోండి. హాఫ్ అంటే ఎంత? 1/2. ట్రిపుల్ అంటే ఎంత? 3, అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి సార్, లెంత్ని మల్టిప్లై చేయాలి అంటే 1/2 అలానే రాయాలి, దీన్ని డివైడ్ చేయాలి, 3 ఉండదు కాబట్టి 1/3 ఇంటూ r అని రాయాలి, అంటే సింపుల్గా r/6 అని రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, చాలా సింపుల్గా ఉన్నాయి సార్. నెక్స్ట్ వన్, రైట్, నెక్స్ట్ వన్ ఏంటిది? ఇగో ఏమంటున్నా సార్, ఇది డబుల్ అన్నా, ఓకే, ఇదేమో 1/3 అంటున్నా, అంటే ఫ్యాక్టర్ ఎంత అన్నట్టు చూడండి, డబుల్ అంటే 2, ఇదేమైంది 1/3 ఫ్యాక్టర్. సో ఇప్పుడు చెప్పండి సార్, మనకు ఆల్రెడీ తెలుసు లెంత్ మల్టిప్లై అయితే మల్టిప్లై చేస్తాం అంటే 2, అదే ఏరియా మల్టిప్లై అయితే డివైడ్ చేస్తాం, డివైడ్ అయితే మల్టిప్లై చేస్తాం. 1/3 ఉంటే ఏమని రాయాలి? 3. ఓకే, ఆర్ అంటే 2 × 3 ఎంత? 6. సో ఆన్సర్ ఎంత? 6R. ఓకే, నెక్స్ట్ నేను సపోజ్ ఇలా రాస్తున్నా, ఇది 5 టైమ్స్ అని అన్నా, ఇది 3 టైమ్స్ అని అన్నాను అనుకోండి, టెన్షన్ పడాల్సింది లేదు సార్, చాలా సింపుల్గా రాసేయాలి. ఏంటిది చెప్పండి, ఇప్పుడు 5 టైమ్స్ అన్నా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి మల్టిప్లై చేయాలి, దీన్ని ఏం చేయాలి సార్? 3 టైమ్స్ మల్టిప్లై అయితే డివైడ్ అంటే 5/3 ఇంటూ ఆర్. ఎస్, సింపులా? ఓకే, సో ఇది లెంత్కి ఏరియాకి రెసిస్టెన్స్ చేంజ్ అవ్వడం. కానీ అంత సింపుల్గా కాకుండా ఏం చేస్తాడు సార్ అంటే, ఈడ ఏరియా అని డైరెక్ట్ చెప్పినాం, అలా కాకుండా అప్పుడప్పుడు ఏం అడుగుతాడు, డయామీటర్ అని అంటాడు. ఏరియా ప్లేస్లో డయామీటర్ డబుల్, డయామీటర్ అని మెన్షన్ చేస్తాడు. ఇది ఏంటి సార్ మరి డయామీటరు అంటే? అది సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఉన్నట్టు. ఏంటిది డయామీటర్ అనేది? ఒక కండక్టర్ అనేది సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఉంటే, సో ఇప్పుడు ఈ డయామీటర్ అంటే ఏంటి సార్? సెంటర్ నుంచి మనకు ఉన్నటువంటి ఈ డిస్టెన్సు టోటల్ డయామీటర్ అవుతుంది. ఇందులో హాఫ్ కనుక చేస్తే అది రేడియస్ అవుతుంది. ఈ టోటల్ ఏమవుతుంది? డయామీటర్ అవుతుంది. ఎస్, సో ఈ హాఫ్ అనేది ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ సెంటర్ నుంచి మనకి ఎక్కడి నుంచి చూసుకున్నా అది ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. అప్పుడు ఏరియా ఏమవుతుంది సార్ అని అంటే πr². ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? πr². అంటే
ఇప్పుడు ఆర్కి రేడియస్కి రిలేషన్ ఉందా? ఎస్ ఉంది. ఏంటిది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. అంతేనా? చూడండి, టోటల్ డయామీటర్ అంటే 2 రేడియస్లు కలిపితే డయామీటర్ అయింది. అంటే రేడియస్ అంటే టోటల్ డయామీటర్లో హాఫ్ అన్నట్టు. అంతేనా? అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. సో అప్పుడు ఏరియా ఏమవుతుంది సార్? π ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటిది? d/2 హోల్ స్క్వేర్. అంటే ఇంకా సింపుల్గా π ఇంటూ d²/4. సో అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ d²/4 అని అంటే అక్కడ π/4 కాన్స్టాంట్ మనం వదిలేసిన ఇక్కడ ఒక రిలేషన్ అయితే దొరికింది సార్. ఏంటిది? ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డయామీటర్ స్క్వేర్. అంతేనా? ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డయామీటర్ స్క్వేర్. ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు, ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్ స్క్వేర్. ఏదైనా ఓకే. అంటే ఇప్పుడు ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డయామీటర్ స్క్వేర్ అని అన్నాం. కానీ ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏ. ఓకే, సో ఇప్పుడు చాలా సింపుల్ సార్. నేనేమంటున్నా, ఈ ఏరియానే ఏరియా అని అడగకుండా డయామీటర్ అని మెన్షన్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు డయామీటర్ అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి సార్, మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρl/a. అంతేనా? ρl/a అన్న అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏ. కానీ మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద d² కాబట్టి మనం ఇలా రాయొచ్చు కదా సార్. ఏమని? ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డయామీటర్ స్క్వేర్. ఎందుకు? ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద d² అంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డయామీటర్ స్క్వేర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇందులో నేనేం చేస్తున్నానంటే ఇందాక మనం చూసినటువంటి టేబుల్లా మళ్ళీ రాస్తున్నా. ఏంటిది? లెంత్ కాన్స్టాంట్గా పెట్టి ఏరియాని చేంజ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? ఇప్పుడు ఫస్ట్ కేస్ 2 ఇందాక చూసినాం కదా, ఆ కేస్ 2ని మళ్ళీ రాస్తున్నా. ఏమని రాస్తున్నా సార్ అంటే లెంత్ కాన్స్టాంట్గా ఉంచి నేను ఇక్కడ డయామీటర్ని వేరీ చేస్తున్నా. అంటే సింపుల్గా ఏరియాని వేరీ చేసినట్టు. అంతేనా? ఏరియాని వేరీ చేసినప్పుడు సో మనకు ఆన్సర్లు ఏమవుతాయి అనేది చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? నేను డయామీటర్ డి ఓకే చేంజెస్ చేస్తున్నా. అప్పుడు నాకు న్యూ రెసిస్టెన్స్ ఆర్ డాష్ ఏమవుతుంది అని అడిగింది అనుకోండి. ఓకే రైట్. సో ఏమవుతుంది అని అడిగింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, నేను లెంత్ ఏం చేసిన? కాన్స్టాంట్ చేసిన. సో ఇప్పుడు ఫస్ట్ డయామీటర్ని డబుల్ చేసిన సార్. డబుల్ అంటే ఎంత? 2నా? రైట్ సార్. ఇప్పుడు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మల్టిప్లై అయితే డివైడ్ కావాలి, డివైడ్ అయితే మల్టిప్లై కావాలి, మళ్ళీ అది కూడా స్క్వేర్లో ఉండాలి. 2కి స్క్వేర్ ఎంత? 4. గుర్తుపెట్టుకోండి. ఇక 2 స్క్వేర్ ఎంత? 4. 1 స్క్వేర్ అవసరం లేదు. ఇక మళ్ళీ నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. 5 స్క్వేర్ ఎంత? 25. ఓకే 6 స్క్వేర్ ఎంత? 36. ఓకే ఇది వరకు సరిపోతుంది. 7 స్క్వేర్ ఎంత? 49. ఓకే 8 స్క్వేర్ ఎంత? 64. 9 స్క్వేర్ ఎంత? 81. 10 స్క్వేర్ ఎంత? 100. ఓకే 11 స్క్వేర్ ఎంత? 121. 12 స్క్వేర్ ఎంత? 144. 13 స్క్వేర్ ఎంత? 169. సో వీడి వరకు మ్యాక్సిమంగా మనకు 1 to 10 వరకు సరిపోతుంది. సో ఇది ఇప్పుడు స్క్వేర్లో ఉంది. ఇందాక ఏం చేసినాం? ఏరియా అంటే డైరెక్ట్ డబుల్ చేస్తే 1/2 అని రాసినావు. చూడు, డబుల్ చేస్తే r/2, ట్రిపుల్ చేస్తే r/3, 1/2 చేస్తే 2r, 5 టైమ్స్ అని చేస్తే r/5. ఇది డైరెక్ట్లీ ఏరియా అని ఇస్తే, ఇప్పుడు ఏరియా ప్లేస్లో డయామీటర్ అని ఇస్తే ఏంటి సార్? డయామీటర్కి ఏరియాకి రిలేషన్ స్క్వేర్లోనే ఉందా? స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇందాక మల్టిప్లై చేసినావు కాడ ఇప్పుడు కూడా మల్టిప్లై చేయాలి, కాకపోతే స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక ఏరియాని అనుకో, ఇది ఏరియా అనుకో. 2 ఉంటే ఏం చేసినావు? 2 ఉంటే ఏం చేసినావు? r/2 అని రాసినవా? డివైడ్ చేసినవా? ఇప్పుడు 2 ఉన్నది డివైడే చేయి, కానీ r/2 కాదు. 2 స్క్వేర్ ఎంత? 2 ఉంటే 4 కనబడాలి. ఇక 2 ఉంటే 4 కనబడాలి, కానీ మల్టిప్లైయా డివైడా? ఏరియా కాబట్టి డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు సింపుల్గా ఏమని రాయాలి సార్? ఇక న్యూ రెసిస్టెన్స్ అని అంటే r/4 అంతేనా? 2 ఉంటే ఏం కనబడాలి? 4. 3 ఉంటే 9. 4 ఉంటే 16. 5 ఉంటే 25. 6 ఉంటే 36. 7 ఉంటే 49.
8 ఉంటే 6 4, 9 ఉంటే 81, 10 ఉంటే 100. ఓకే, సో డబుల్ అయితే r/4. రైట్. ఇక నెక్స్ట్ ట్రిపుల్ అని అంట. ట్రిపుల్ అంటే ఎంత సార్? 3యా? రైట్. సో ఇప్పుడు చెప్పండి, మల్టిప్లై అవుతుందా డివైడ్ అవుతుందా? ఇక్కడ మల్టిప్లై అయింది అంటే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 3 ఉంటే ఏం రాయాలి? 9 రాయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? r/9. ఓకే, అదే హాఫ్ అని అనుకోండి అంటే ఎంత? 1/2 అన్నట్ట. చూడండి సార్, 1/2నా. సో ఇప్పుడు చెప్పండి, డివైడ్ అయిందా మల్టిప్లై అయిందా? డివైడ్ అయింది. డివైడ్ అయితే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మరి 2 ఉంటే ఏమని రాయాలి? 4 అంటే ఆన్సర్ ఏమని రాయాలి? 4r. ఓకే, సపోజ్ 5 టైమ్స్ అని అనుకోండి. ఏమంటున్నా? 5 టైమ్స్ అని అన్నా. చాలా సింపుల్ సార్, 5 టైమ్స్ అన్నా. ఇప్పుడు చెప్పండి సార్, 5 టైమ్స్ అన్నా మల్టిప్లై అయిందా డివైడ్ అయిందా? మల్టిప్లై అయినట్టు. మల్టిప్లై అయితే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎంత? 5 ఉంటే ఏం రాయాలి? 25 అంటే ఆన్సర్ ఏమవుతుంది? r/25. ఓకే, సపోజ్ నేను 1/3 టైమ్స్ అని అంటున్నా. 1/3 టైమ్స్ 1/3 అని అన్నా. సో ఇప్పుడు డివైడ్ అయిందా మల్టిప్లై అయిందా? డివైడ్ అయింది. డివైడ్ అయితే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 3 ఉంటే ఏం రాయాలి? 9 రాయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 9r. సింపులా? సో ఇది డయామీటర్కి మనకి న్యూ రెసిస్టెన్స్కి ఉన్నటువంటి రిలేషన్షిప్. సార్ ఇప్పుడు రెండింటిని వేరీ చేసిన. ఇదే కేస్ 3. కేస్ 3 ఇందాక ఏరియా అని రాసినాం. ఏరియా ప్లేస్లో డయామీటర్ అని ఇస్తే చూడండి, కేస్ 3 ఏమంటున్నా సార్? బోత్ ఆర్ వేరింగ్. ఏమేంటి? లెంత్ L, డయామీటర్ D రెండు వేరీ అవుతాయి. సో అప్పుడు ఏమవుతాయి సార్? చాలా సింపుల్గా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఏమని రాయాలి? ఫస్ట్ లెంత్ రాసుకోవాలి, ఇక్కడ డయామీటర్ రాయాలి. సో ఇప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇనిషియల్గా ఉన్న రెసిస్టెన్స్కి. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి సార్, నేను లెంత్ని ఏమంటున్నానంటే డబుల్ అయింది అని అంటున్నా. ఏమన్నా? డబుల్ అయింది అని అన్నా. ఇది ట్రిపుల్ అయింది అన్నాడు అనుకోండి. చాలా సింపుల్ కదా సార్. డబుల్ అంటే ఫ్యాక్టర్ ఎంత? 2 మల్టిప్లై కదా. ట్రిపుల్ అంటే ఎంత? 3 మల్టిప్లై అయినా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు సార్. ఏంటి చెప్పండి? సో లెంత్ అన్నాం కాబట్టి డైరెక్ట్లీ మల్టిప్లై. ఎంత అయింది? 2 అంతే. ట్రిపుల్ అన్నాం. డయామీటర్ అన్నప్పుడు ఏం చేయాలి? సో డివైడ్ అయితే మల్టిప్లై చేయాలి, మల్టిప్లై అయితే డివైడ్ చేయాలి. 3 ఉంటే 9 రాయాలి, అంతేనా? 2 ఉంటే 4 రాయాలి, 4 ఉంటే 16 రాయాలి. ఇవి తెలుసు మనకి ఇక. సో అప్పుడు ఏం చేయాలి? 3 ఉన్నది కాబట్టి డివైడ్ బై 9 r అంతే. ఇక డైరెక్ట్ ఫ్యాక్టర్స్ రాస్తున్నా. సపోజ్ ఇదే 3 టైమ్స్, ఇదే 2 టైమ్స్ అని అనుకోండి. ఇప్పుడు చెప్పండి. సో అక్కడ ఫస్ట్ ఏమున్నది? 3 ఉన్నది. అంటే ఇప్పుడు ఏం రాయాలి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి 3 అని రాసినాం. ఇక్కడ 2 మల్టిప్లై అయింది కాబట్టి డివైడ్. 2 ఉంటే ఏమని రాయాలి? 4 అంటే 3/4r. రైట్. ఇక నెక్స్ట్ వన్, అదే ఇది 1/2 అంటున్నా, ఇదేమో 3 అని అన్నాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు ఇక. సో ఇక్కడ ఫస్ట్ ఏంటిది? 1/2 ఉంది అంటే డివైడ్ ఉంటే డివైడ్ చేసినావు సార్. ఇక్కడ మల్టిప్లై అయితే డివైడ్ చేయాలి. 3 అంటే ఏమని రాయాలి? 9, 1/9 r అంటే సింపుల్గా r/18. ఓకే, సపోజ్ అదే ఇదే 2 ఉండి ఇదే 1/3 టైమ్స్ అయింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి. చాలా సింపుల్ సార్, ఇక మీరు ఫాస్ట్గా చెప్పేస్తారు. రైట్. ఎలా? చూడండి సార్, చూడండి 2 ఉంటే 2 రాయాలి. డివైడ్ అయిందా? డివైడ్ అయితే మల్టిప్లై. 3కి ఎంత? 9. సింపులా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 18r. ఓకే, సపోజ్ ఇంకో క్వశ్చన్ ఇస్తా, మీరు చెప్తారు ఇక ఫాస్ట్గా. చూడండి సార్, చాలా సింపుల్. ఏమంటున్నా నేను? సపోజ్ ఇది 1/5 టైమ్స్, ఇది 4 టైమ్స్ అని అనుకోండి. రైట్. సో ఇప్పుడు చెప్పండి, అక్కడ డైరెక్ట్లీ 1/5 టైమ్స్ అంటే 1/5 మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 అన్నాడు, మల్టిప్లై అయితే డివైడ్ చేయాలి. 4 అంటే ఎంత? 16. 16 × 5 ఎంత? 80. సో అంత ఆన్సర్ ఎంత? r/80. ఎస్. సో దీంట్లో సాల్వ్ చేయడానికి ఏముంది? మనకు గుర్తుండాలి, లెంత్ మల్టిప్లై అయింది, మల్టిప్లై చేయాలి. ఏరియా డివైడ్ అయింది, మల్టిప్లై చేయాలి. ఏరియా డివైడ్ అయితే మల్టిప్లై చేయాలి, మల్టిప్లై అయితే డివైడ్ చేయాలి. రైట్. లెంత్ మల్టిప్లై అయితే మల్టిప్లై చేయాలి, డివైడ్ అయితే డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు డయామీటర్ అని కొత్తగా ఇంక్లూడ్ చేసిండు అనుకోండి. డయామీటర్ అని అన్నాడు అనుకోండి. ఏం చేయాలి? డయామీటర్ మల్టిప్లై అవుతే రెసిస్టెన్స్ని డివైడ్ చేయాలి, కానీ స్క్వేర్లో డివైడ్ చేయాలి. ఓకేనా? అదే డయామీటర్ డివైడ్ అయింది అనుకోండి, మల్టిప్లై చేయాలి, కాకపోతే స్క్వేర్లో మల్టిప్లై చేయాలి.
ఇది గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా దీంట్లో ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది సార్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ వైర్ ఇంక్రీజెస్ దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ అన్నాడు. చూడండి సార్, మనకు ఆల్రెడీ ఫార్ములా ఇందాక తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అంటే నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ అది. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ రెసిస్టెన్స్ ఏమైతే సార్, ఇంక్రీజెసా, ఇంక్రీజెస్ ఇన్ ద సేమ్ రేటా, డిక్రీజా, అన్సర్టెనా చెప్పండి. ఇంక్రీజెస్ ఇన్ ద సేమ్ రేట్ కదా. రైట్, ఎంత ఇంక్రీజ్ అవుతే అంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏది కరెక్ట్ సార్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, చాలా సింపుల్ కదా సార్. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరే చెప్తారు, నేనేం చెప్పాను చూడండి. ఫస్ట్ ఏం అడిగిండు, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఆర్ ఓమ్స్ అని అన్నాడు. చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఆర్ ఓమ్స్ అంటే మనం ఇందాక తీసుకున్నట్టు ఇనిషియల్ రెసిస్టెన్స్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఆఫ్, సో చూడండి డయామీటర్ ఆఫ్ అన్నాడు. చూడండి డయామీటర్ ఆఫ్ అన్నాడు. రైట్, ఇందాక సాల్వ్ చేసినాం. నెక్స్ట్ ఏమన్నాడు సార్, అండ్ లెంత్ ఈజ్ డబుల్డ్ అన్నాడు. లెంత్ అట 2 times అట. ఇప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఏమంటాడు సార్, వెరీ ఈజీ. దీంట్లో సాల్వ్ చేయడానికి ఏముంది, మనకు ఆల్రెడీ తెలిసిందాక టేబుల్. లెంత్ మల్టిప్లై అవుతే మల్టిప్లై, డయామీటర్ డివైడ్ అయితే మల్టిప్లై, అంతేనా, డివైడ్ అయితే మల్టిప్లై, దాని కూడా స్క్వేర్లో. 2 square ఎంత 4, అంతేనా. రైట్, 2 into 4r అంటే ఆన్సర్ ఎంత 8r. ఇనిషియల్గా ఎంత ఉన్నది 6, ఇప్పుడు ఏమైంది 8r. సో ఆన్సర్ ఏది కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్. సో దీనికి ఏమన్నా టైం పడుతుందా సార్, మనకు గుర్తుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమడిగింది సార్, 2 wires A and B having same cross section and made up of the same material, same cross section area, ఓకే రైట్. ఇప్పుడు ఏం అడిగిండు, సేమ్ మెటీరియల్ అంటే సేమ్ రెసిస్టివిటీ ఉంటుంది, అంటే రో అండ్ ఏరియా కాన్స్టాంట్గా ఉంటాయి సార్, రెండింటికి సేమ్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం అడిగిండు, మేడ్ అప్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ రెసిస్టెన్సెస్ ఒకటి 600 ohms అండ్ 1000 ohms రెస్పెక్టివ్లీ అట. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ లాంగర్ దెన్ బి అని అడిగింది సార్. చూడండి, ఒకటేమో 600, ఇంకొకటేమో 100. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆర్ అనేది దేని మీద డిపెండ్ అవుతున్నది, రో ఎల్ బై ఏ. అంటే చూడండి, రో ఎల్ బై ఏ అని అంటే ఇక్కడ రో అండ్ ఏ కాన్స్టాంట్సేనా, అంటే ఇక సింపుల్గా దేని మీద డిపెండ్ అవుతుంది, ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎల్. అంటే ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎల్ అని అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉండేది ఎక్కువ లెంత్, తక్కువ రెసిస్టెన్స్ ఉండేది తక్కువ లెంత్. సింపుల్గా ఎక్కువ రెసిస్టెన్స్ ఉండేది ఎక్కువ లెంత్, తక్కువ రెసిస్టెన్స్ ఉండేది తక్కువ లెంత్. అది కూడా ఎంత సేమ్ ఈక్వల్గా, అంటే ఎట్లా 100 ohms అన్నాడు 100 meters అనుకో, 600 ohms అన్నాడు 600 meters అనుకో, అంటే ఇది 6 times ఇంక్రీజ్ అయితే అది కూడా 6 times ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్గా ఏమన్నాడు సార్, ఒకటేమో 600 ఇంకొకటేమో 100, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత లాంగర్ ఉంటుంది అని అంటున్నాడు. చెప్పండి, చూడండి. సో అప్పుడు R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు L1 by L2. సో R1 ఎంత అన్నాడు, సపోజ్ ఏ అన్నాడా, సపోజ్ మీరు ఏనే అనుకోండి, RA by RB ఈజ్ ఈక్వల్ టు LA by LB. సో ఇప్పుడు RA by RB, RA ఎంత సార్ మనకు అడ 600 100 అన్నాడు, ఓకేనా. ఓకే రైట్, 2 wires A and B 600 and 100, 600 by 100 ఈజ్ ఈక్వల్స్ టు LA by LB సార్. అంటే సో LA by LB ఈజ్ ఈక్వల్స్ టు 6 సార్. అంటే ఇక సింపుల్గా LA ఈజ్ ఈక్వల్స్ టు 6 times ఆఫ్ LB సార్. ఓకే, 6 times ఆఫ్ LB. ఇప్పుడు ఏమన్నాడనంటే జాగ్రత్తగా చూడండి. రైట్, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ఈజ్ లాంగర్ దెన్ బి అని అన్నాడు. ఎంత టైమ్స్ లాంగ్ ఉంటుంది అని అన్నాడు, 6 times. ఓకేనా, 6 times లాంగ్ ఉంటుంది. ఇదేమో 100 ఉంటే అది 600. రైట్, సో ఆన్సర్ ఏది కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ కండక్టర్ ఈజ్, రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ కండక్టర్ ఈజ్
డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇవంతా అంటే మనకు ఫార్ములా చాలా సింపుల్ కదా. ఇక ఏంటిది ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని అంటే మనకు తెలుసు ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎల్ అండ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏ. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ది ఏమన్నాడు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా అన్నాడు. డైరెక్ట్లీ ప్రపోర్షనలా కాదు, ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. సో ఇది రాంగ్ సార్. సెకండ్ ఆప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా, ఎస్. అండ్ లెంత్ అట, చూడండి లెంత్కి డైరెక్ట్లీ ఉండాలి, ఏరియాకి ఇన్వర్స్లీ ఉండాలి, కానీ రెండు ఇన్వర్స్లీ అన్నాడు, రాంగ్ సార్. థర్డ్ చూడండి ప్రపోర్షనల్ టు లెంత్ ఇన్వర్స్లీ టు క్రాస్ సెక్షన్, ఎస్ ఇది ఓకే. నెక్స్ట్ ఫోర్త్ చూడండి డైరెక్ట్లీ టు ద ఏరియా అట, డైరెక్ట్లీ ఏరియానా కాదు. సో ఆన్సర్ ఏది కరెక్ట్, థర్డ్ ఆప్షన్. సో దీంట్లో ఏమైనా సాల్వ్ చేయాల్సింది ఉందా సార్? వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఫైనైట్ లెంత్ కండక్టర్ రెడ్యూసెస్ టు హాఫ్ దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ అని అన్నాడు. చూడండి డయామీటర్ అన్నాడు, మనం ఇందాకే సాల్వ్ చేసాం సార్. చూడండి డయామీటర్ అయితే న్యూ ఆర్ ఏమవుతుంది, డయామీటర్ ఎంత అన్నాడు, హాఫ్ అన్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు సార్ 1/2 ఉంటే ఇక్కడ డివైడ్ అయింది కాబట్టి మల్టిప్లై, అది కూడా స్క్వేర్లో చేయాలి కాబట్టి ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4. సో ఆన్సర్ ఎంత 4r. సో ఏమవుతుంది సార్ ఇంక్రీజెస్ 4 times. సో దీంట్లో సాల్వ్ చేయడానికి ఏముంది, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పేయాలి. ఓకే రైట్, ఓకేనా. సో చూడండి మనం ఈ క్వశ్చన్స్ని ఇంతకుముందు చాలా లెంతీ అని మొత్తం ఫార్ములాస్ ఏదో గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎంత చదివినా వస్తలేవు సార్, ఎంత ప్రాక్టీస్ చేసినా వస్తలేవు అని అన్నాం. ఇప్పుడు ఏమున్నాయి సార్, లెంత్, ఏరియా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లెంత్ అన్నాం, మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేయాలి, డివైడ్ చేస్తే డివైడ్ కావాలి, సింపుల్. ఏరియా అన్నాం, రివర్స్ ఇన్వర్స్లీ అన్నాం అంటే రివర్స్ అన్నట్టు, మల్టిప్లై చేస్తే డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే మల్టిప్లై చేయాలి. ఇక డయామీటర్ అని కొత్తగా ఇంక్లూడ్ చేసిండు అనుకోండి, అది ఏరియానే కాబట్టి మళ్ళీ స్క్వేర్లో ఉన్నది అంతేనా. కాబట్టి ఏం చేయాలి, డయామీటర్ కూడా మల్టిప్లై చేస్తే డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే మల్టిప్లై చేయాలి, కాకపోతే స్క్వేర్లలో రాయాలి. 2 ఉంటే 4, 3 ఉంటే 9, 4 ఉంటే 16, 5 ఉంటే 25, 6 ఉంటే 36, ఓకే, 7 ఉంటే 49, 8 ఉంటే 64, 9 ఉంటే 81, 10 ఉంటే 100. ఈ వరకు గుర్తుపెట్టుకోండి. ఇక క్వశ్చన్ చూస్తే ఆన్సర్ 2 కల్పించండి అనుకోండి, రెండింటిని మల్టిప్లై చేయాలి, సింపుల్. ఓకేనా. సో ఈజీగానే ఉందా, రైట్.